అక్షయ, బెడ్రూమ్ ఎలా ఉంది? ఇక్కడ మనం పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. నిద్ర పట్టకపోతే ఇంక చాలు. నిద్ర పట్టకపోతే బుక్స్ కూడా చదువుకోవచ్చు అంటున్నాను, అంతే. ఓహో అలాగా, నమ్మేశానులే. ఇలాగే మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. రోజుకో బెడ్రూమ్లో 3 బెడ్రూమ్స్లోనూ మనమే పడుకోవచ్చని స్వామి చెప్పాడు, తెలుసా? రా చూపిస్తాను. ఆగండి ఆగండి ఆగండి. అన్ని బెడ్రూమ్స్ లో మనమే పడుకుంటే అందరూ ఎక్కడ పడుకుంటారు? అందరూనా? ఓహో, మన పిల్లల గురించి అంటున్నావా? మేడం షార్ప్గా ఆలోచిస్తున్నారు మరి. అబ్బా, మీరు ఆలోచించరు మరి. ఎలా ఉంది? ఎలా ఉంది? సూపర్. దా. ఇది పూజ గది. చాలా బాగుంది. వేరే కాపురం వచ్చే విషయంలో అక్షయ్ మనకంటే హ్యాపీగా ఉన్నట్టుందే. థ్యాంక్స్ దేవుడా. ఈ రూమ్ వందనకా లేదంటే శైలజ శ్రావణికి ఇద్దామా? ఆహా, అప్పుడు అడుగుదాం. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఉంటారు. మా పెళ్ళయ్యాక అందరం కలిసి ఈ ఇంట్లో సంతోషంగా ఉండబోతున్నాం. పెళ్ళంటే ఆడ మగ మాత్రమే ఒకటవడం కాదు, 2 కుటుంబాలు ఒకటవడం అంటారు. అది నా జీవితంలో నిజం కాబోతుందండి. ఏమండి, నేను చెప్పింది వినపడిందా? ఏం చెప్పుంటుంది? ఇంకేం చెప్పుంటుంది? మన పెళ్ళయ్యాక మన ఇద్దరమే ఈ ఫ్లాట్లో హ్యాపీగా ఉందామని చెప్పుంటుంది. ఏంటండి? నువ్వు కోరుకున్నట్టే
మనం ఈ ఫ్లాట్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నాం. ఓకే, ఇంతకీ ఫ్లాట్ నచ్చిందో లేదో చెప్పలేదు. చాలా 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 బాగా నచ్చిందండి. సర్ప్రైజ్ అంటే ఏదో సింపుల్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ నిజంగానే ఇది నాకు చాలా బిగ్ సర్ప్రైజ్. మనకిది జస్ట్ ఇల్లు మాత్రమే కాదు అక్షయ. కాపురానికి వచ్చాక ఈ ఇంట్లో మనం గడిపే ప్రతి క్షణం మనకొక తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాలి. తప్పకుండా అండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఏరియాలో ఇలాంటి ఫ్లాట్ దొరకడం అంటే నిజంగా గ్రేట్. ఆ గ్రేట్నెస్ మన స్వామికే ఇవ్వాలి అక్షయ. వాడే మనకి ఈ ఫ్లాట్ చూపించింది. నిజంగా స్వామి అన్నే లాంటి ఫ్రెండ్ దొరకడం మీ అదృష్టం అండి. లైఫ్ లాంగ్ స్వామి అన్నయ్య ఫ్రెండ్షిప్ ని మనం గౌరవించాలి. తప్పకుండా అక్షయ. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి, భార్యని గౌరవించి తన మాటకి విలువిచ్చే భర్త దొరకడం కన్నా ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి చెప్పండి. ఆగు, ఆగక్షయ. ఏదో